పురాణాలలో పౌండ్రక వాసుదేవుడు అనే క్యారెక్టర్ ఒకటి ఉండేది. తానే అసలైన శ్రీకృష్ణుడని, నిజమైన కృష్ణుడికి ఏ శక్తులు లేవని పౌండ్రక వాసుదేవుడు ప్రచారం చేసుకున్నాడు. అమాయక ప్రజలు ఏ కాలంలోనైనా ఉంటారు. ఆ కాలంలో కూడా అతగాడి మాటలు నమ్మిన కొందరు భక్తజనంగా తయారయ్యారు. పౌండ్రక వాసుదేవుడు చేష్టలను గమనిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు చివరికి అతడికి బుద్ధి చెప్తాడు. ఇది ద్వాపర యుగం నాటి ముచ్చట. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కాలంలో కూడా పౌండ్రక వాసుదేవులను అప్పుడప్పుడు చూస్తున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని యేసు ప్రభువుతో పోల్చుతూ ఒక సంస్థ ప్రచారం మొదలెట్టింది. తన రూపంలో మారు వేషగాళ్లు వస్తుంటారని బైబిల్లోనే యేసు ప్రభువు చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని మారువేషగాడు అనాలా లేక యేసు ప్రభువుగా కొలవాలా అన్నది తేలాల్సింది. జగన్ రెడ్డిని యేసు ప్రభువుతో పోల్చడమే కాకుండా ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను గుంట నక్కలతో పోల్చుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్లపై విమర్శలు రావడంతో అధికారులు వాటిని తొలగించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజను అనుమతిస్తే ఇలాగే వెర్రి తలలు వేస్తుంది. వ్యక్తి పూజ పెరిగే కొద్దీ తామే అసలైన దేవుళ్ళమని పూజలు అందుకునే వారు కూడా నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. యేసు ప్రభువును ఆరాధించే జగన్మోహన్ రెడ్డి తానే యేసు ప్రభువునని నమ్ముతున్నారేమో తెలీదు. క్రైస్తవ మతాన్ని ఆచరించే అధికారులు కొందరు జగన్మోహన్ రెడ్డిని దైవాంశ సంభూతుడిగా పోల్చడం చూసాం. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి 2019లో ఒక అద్భుతం జరిగింది, అదే జగన్ ముఖ్యమంత్రి కావడం అని అధికారిక సమావేశంలోనే కీర్తించారు. ఈ పొగడ్తలు సహజంగానే ముఖ్యమంత్రిని మత్తులో ముంచుతాయి కదా. ఈ క్రమంలోనే జగన్ రెడ్డిని పిచ్చి పిచ్చిగా అభిమానించే కొందరు క్రైస్తవులు ఆయనను ఏకంగా యేసు ప్రభువుతో పోల్చుతూ పోస్టర్లు ముద్రించారు. ఈ పౌండ్రక యేసు ప్రభువు పాలన విషయానికి వద్దాం. తనకి తాను దేవుడి బిడ్డగా ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ బోధనలను ఆచరిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. క్రైస్తవ మత బోధనల ప్రకారం సాటి వారి పట్ల ప్రేమ, దయ, క్షమ చూపాలి. జగన్లో ఈ లక్షణాలు మచ్చుకొక్కటి కూడా లేవు. అయినా క్రైస్తవులలో అత్యధికులు ఆయనను తాము ఆరాధించే యేసు ప్రభువు అవతారంగా భావించడమే కలియుగపు విషాదం. ఎవరు దేవుడో ఎవరు దెయ్యమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండడం అన్ని యుగాల్లోనూ ఉంటుంది. అందుకే పౌండ్రక వాసుదేవుడు క్యారెక్టర్కి అంత ప్రచారం లభించింది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బలంగా పడినట్టుంది. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలలో పలువురికి మళ్లీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, సారీ నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో అనుసరించే జంబ్లింగ్ మాదిరిగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల మీద మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ముఖ్యమంత్రి జగన్పై వ్యతిరేకత లేదా? 2019 నుంచి ఇప్పటి వరకు జగన్నామస్మరణతో రాష్ట్రం మారుమోగింది కదా. అలాంటప్పుడు నిమిత్త మాత్రులైన ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజలకు వ్యతిరేకత ఎలా? మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అధికారాలే లేకుండా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలు,
అందించే స్క్రిప్ట్ ప్రకారం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే మంత్రులను, శాసనసభ్యులను పరిమితం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించే ఒక్క వెసులుబాటు కూడా వారికి లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే బటన్లు నొక్కుతూ వచ్చారు. చప్పట్లు కొట్టడానికి, జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయించుకోవడానికి మాత్రమే మంత్రులు, శాసనసభ్యులు పరిమితమయ్యారు. అలాని అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను ఈ 4 ఏళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారైనా మందలించారా అంటే అది లేదు. ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దర్శనాన్నే దుర్లభం చేశారు. వాటికన్ సిటీలోకి ఎవరైనా వెళ్ళి పోప్ను కలుసుకోవచ్చును గాని తాడేపల్లి ప్యాలెస్ లోకి మాత్రం ప్రవేశం ఉండదు. అయినా కొంతమంది ఎమ్మెల్యేల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్ రెడ్డి ఎలా నిర్ధారణకు వచ్చారో తెలియదు. మరో 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో జగన్ మాత్రమే కీలకం. అతగాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారు ఒకవైపు, రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలని కోరుకునేవారు మరోవైపుగా ప్రజలు 2 శిబిరాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నిమిత్త మాత్రులే. తన పాలన చూసి ప్రజలు మురిసిపోతున్నారని జగన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవారందరూ ఇదే విధంగా నమ్ముతారనుకుంటా. గతంలో చంద్రబాబు కూడా తన ప్రభుత్వ పనితీరు పట్ల 70-80% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకునేవారు. ఇప్పుడు జగన్ కూడా అలాగే చెప్పుకుంటున్నారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా కేసీఆర్ అండ్ కో ఇలాగే భావించారు. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే అత్యధికులు కోరుకుంటున్నారని చెప్పుకున్నారు. అదే విషయాన్ని నమ్మి మళ్లీ అధికారంలోకి వస్తామని భ్రమించారు. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కేసీఆర్ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. భారత రాష్ట్ర సమితి తరపున ఎవరు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీల తరపున ఎవరు పోటీ చేస్తున్నారు అని చూడలేదు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రజలు ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారి ఆర్థిక స్తోమతను కూడా చూడలేదు. దళిత బంధు పథకాన్ని తెచ్చానని కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నప్పటికీ దాదాపుగా అన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. కేసీఆర్ ను వద్దనుకున్న వారు కాంగ్రెస్ ను ఆదరించారు. ప్రజాభిప్రాయం అస్పష్టంగా ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థులు కొంతమేరకు ప్రభావం చూపగలుగుతారు. సిట్టింగుల పైన వ్యతిరేక ప్రభావం కూడా ఉంటుంది. ప్రజలు దృఢ నిర్ణయం తీసుకున్నాక ఈ లెక్కలేవి పని చేయవు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఒక్కరే కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ రెడ్డి కేంద్ర బిందువుగానే ఎన్నికలు జరుగుతాయి. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునేవారు అధికంగా ఉంటే వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. రాష్ట్రం మాత్రం గెలవాలనుకునేవారు ఎక్కువగా ఉంటే జగన్ రెడ్డి ఎంతమంది అభ్యర్థులను మార్చినా ఓడిస్తారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. తెలంగాణలో కేసీఆర్ గాని, ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గాని వ్యక్తి పూజకు అలవాటు పడిపోయారు. తమ నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని భ్రమిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడరు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు హాజరైన అశేష ప్రజానికం ఆనాడే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోయేది సంకేతాలు ఇచ్చారు. అది తెలుసుకోలేని కేసీఆర్ ను ఎవరు మాత్రం కాపాడగలరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానికం కూడా జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన సందేశమే ఇచ్చిందని చెప్పవచ్చు.
నారా లోకేష్ ఈ పాదయాత్ర ద్వారా తన నాయకత్వ లక్షణాలపై ఉన్న అపోహలను తొలగించుకోగలిగారు. అతడిని పప్పుగా జగన్ అండ్ కో ఎంత అవహేళన చేశారో మనం చూసాం. అవమానాలని సవాళ్లుగా స్వీకరించిన లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం ద్వారా ఒక మెచ్యూర్డ్ నాయకుడిగా పార్టీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు అంతులేని సాచివేత ప్రదర్శిస్తారు. లోకేష్ ఇందుకు పూర్తి విరుద్ధం. అతను వేగంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరు తెచ్చుకున్నారు. తండ్రుల మొహమాటాలకు తావు లేకుండా తన అభిప్రాయాలను పార్టీ నాయకుల ముఖం మీదే చెప్పిన సందర్భాలెన్నో. తన నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించగలిగారు. ఇవాళ లోకేష్ పరిణితి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందగలిగారంటే అందుకు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పప్పు అని అవహేళన చేసి ఉండకపోతే లోకేష్ లో ఇంత పట్టుదల ఏర్పడి ఉండేది కాదు. అధికారంలో ఉన్నవాళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ పోతే ప్రతికూల ఫలితాలే వస్తాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి కేంద్ర బిందువుగా విమర్శలు చేసేవారు. 1,00,000 కోట్ల అవినీతి అని పదే విమర్శించారు. దీంతో ప్రజలు ఎవరు మాత్రం అవినీతికి పాల్పడడం లేదంటూ జగన్ అవినీతిని పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ కూడా తన మనుషుల చేత లోకేష్ ను ఎగతాళి చేయించారు. ఫలితంగానే లోకేష్ లోని నాయకత్వ లక్షణాలు బయటకొచ్చాయి. పాదయాత్రకు ముందు లోకేష్ పట్ల ప్రజల్లోనూ చులకన భావం ఉండేది. ఇప్పుడు తనకు తాను ప్రజల ముందు ఆయన ఆవిష్కరించుకున్నారు. ఏడాది క్రితం వరకు లోకేష్ పేరు చెప్తే నిట్టూర్చిన వారు ఇప్పుడు అతనిలో సరుకుందని గుర్తిస్తున్నారు. చంద్రబాబు తర్వాత పరిస్థితి ఏమిటి అని అనుకునే వారికి ఇప్పుడు లోకేష్ రూపంలో ఒక ఆశాకిరణం లభించింది. లోకేష్ కు పూర్తిగా ప్రజామోదం లభించిందని చెప్పలేం గాని అతడు తనను తాను రుజువు చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంత వరకు లోకేష్ తానేమిటో పూర్తిగా ఆవిష్కరించుకోలేరు. అయితే నిన్నటి వరకు లోకేష్ ను పప్పుగా అభివర్ణించిన జగన్ అండ్ కో ఇప్పుడు అతడిని గుర్తిస్తున్నారు. లోకేష్ ను తేలికగా తీసుకోకూడదని భావించడం వల్లనే అతడిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని చెప్పినందుకు గాను లోకేష్ ను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సిఐడి అధికారులు న్యాయస్థానాన్ని కోరడం విడ్డూరంగా ఉంది. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు హెచ్చరించడం సర్వసాధారణం. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే హెచ్చరించేవారు. అంతెందుకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు కదా. నిన్నగాక మొన్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న అధికారుల వివరాలు రెడ్ బుక్ లో రాసుకున్నానని హెచ్చరించారు. అప్పుడు తెలంగాణ సిఐడి అధికారులు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జగన్ రెడ్డికి రక్షకులుగా సిఐడి అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలకే లోకేష్ ను అరెస్ట్ చేయాలని సిఐడి అధికారులు ఉబలాట పడుతున్నారంటేనే ఆయన నాయకత్వాన్ని తాడేపల్లి ప్యాలెస్ గుర్తించిందని భావించాలి. అయినా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు యథావిధిగా మెతక వైఖరిని అవలంబిస్తారు. ఈ నమ్మకంతోనే కొంతమంది అధికారులు ఇప్పటికీ విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ సహచరుడైన రాజేష్ కిలారును ఇటీవల సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఆ సందర్భంగా సీతారామాంజనేయులు, రఘురామరెడ్డి అనే ఇద్దరు ఐపీఎస్ అధికారులు రాజేష్ ను పిలిపించుకొని తీవ్రంగా బెదిరించారు. ఈ విషయాన్ని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న తెలుగుదేశం పార్టీ ఆ ఇద్దరు అధికారులు అలా హద్దు మీరి ఎలా బెదిరిస్తారని ఎండగట్టే సాహసం చేయలేకపోయింది. చంద్రబాబు హయాంలో ఇలా జరిగి ఉంటే జగన్ అండ్ కో నానాయాగి చేసి ఉండేవారు. చంద్రబాబులో మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే పిరికితనం, భయం ఉందేమో. కేసుల మీద కేసులు పెడుతూ తెలుగుదేశం పార్టీని వణికించడంలో జగన్ రెడ్డి సఫలీకృతులయ్యారు. తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తున్న ఈ భయం ఎప్పుడు పోతుందో తెలియదు. అవినీతి కేసులలో 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ కుంగిపోలేదే. జైల్లో ఉండే రాజకీయాలు చేశారు. అధికారంలోకి వస్తే ఏం చేయాలో నిర్దేశించుకున్నారు. బెయిలుపై బయటకు రావడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో శక్తివంతుడిగా చలామణైన అహ్మద్ పటేల్ ను ఆశ్రయించినా
ఆ విషయం బయటకు పొక్కకుండా జగన్ జాగ్రత్త పడ్డారు. జగన్ అంటే పులి అని ప్రచారం చేయించుకున్నారు. తాజాగా సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఆదరించకుండా ఆ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకోగలిగారు. ఈ తెరచాటు వ్యవహారాలు తెలియని అమాయక ప్రజలు జగన్ రెడ్డిలో యేసు ప్రభువును చూసుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, బలహీనతను అధ్యయనం చేసిన జగన్ రెడ్డి అందుకు అనుకూలంగా రాజకీయంగా పావులు కదుపుతుంటారు. భారతీయ జనతా పార్టీ పెద్దలతో రహస్య ప్రేమాయణం సాగిస్తూనే కాంగ్రెస్ పార్టీకి కన్ను కొడుతున్నప్పటికీ తన ఓటు బ్యాంకును కాపాడుకోగలుగుతున్నారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. బీజేపీతో జగన్ ప్రేమాయణం తెలిసినప్పటికీ ఆయనకే మద్దతుగా నిలుస్తున్న ముస్లింలు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని బలంగా కోరుతుంటారు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ మత సామరస్యానికి భంగం కలగకుండా దృఢతత్వం ప్రదర్శించింది. అయినా కూడా ముస్లింలు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఎక్కువగా నమ్ముతుండడానికి కారణం ఏమిటో తెలుగుదేశం పార్టీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది. హిందూ మత పరిరక్షకులుగా చెప్పుకునే బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మత వ్యాప్తిని పట్టించుకోరు. జగన్ పట్ల అంతులేని వాత్సల్యం ప్రదర్శిస్తారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ బీజేపీ పట్ల మమకారాన్ని వదులుకోలేకపోతున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తు కుదరకపోయినా బీజేపీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2% ఓట్లు కూడా ఉన్నాయో లేవో తెలియని బీజేపీ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఇంత బేలతనం ఎందుకో తెలియదు. ఎన్నికలు సజావుగా సాగాలంటే బీజేపీ ఆశీస్సులు కావాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో బీజేపీ ఆశీస్సులు లేకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోతున్నారు. ప్రజా తీర్పును అధికార దుర్వినియోగంతో మార్చడం సాధ్యమా? ఈ భయం కారణంగానే బీజేపీతో పొత్తు కుదుర్చుకునే విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అభినవ యేసు ప్రభువుగా కీర్తింపబడుతున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం తెర వెనక రాజకీయం చేసుకుంటూ పోతున్నారు. జగన్ ఎజెండా ఒక్కటే, అది అధికారంలో కొనసాగడం. ఈ క్రమంలో రాష్ట్రం ఏమైపోయినా ఆయనకు పట్టదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన కూడా ప్రజలను ఆకర్షించుకోవడానికి పోటీ పడాల్సిన పరిస్థితి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ను ఆ దేవుడే కాపాడాలి. 6 గ్యారంటీలు అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నెల గడవక ముందే గ్యారంటీల అమలు ఎలా అని దిక్కులు చూస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే గుడ్లు తేలేస్తోంది. కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ రూపంలో ఆదాయ మార్గాలున్నాయి. ఆంధ్రప్రదేశ్కు కనీసం రాజధాని కూడా లేదు ఆదాయం రావడానికి. అప్పుల మీద ఎంతకాలం బతుకుతారు? ఈ పరిస్థితుల్లో ప్రజలే విఘ్నత ప్రదర్శించాలి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆ యేసు ప్రభువైన ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని, ప్రజలకు వివేకాన్ని అందించాలని కోరుకుందాం.